ఈ అనంత విశ్వానికి జ్ఞానాన్ని పంచి దాని ద్వారా మార్గనిర్దేశం చేసి మానవాళికి మంచికి చెడుకు ధర్మానికి అధర్మానికి మధ్య ఉండే తేడాని తెలుసుకునే జ్ఞానాన్ని చెప్పే ఈ మహాకావ్యం మహాభారతం రచించిన వేదవ్యాసుడు ఎలా జన్మించాడు ఆ అద్భుత ఘట్టం వెనుక ఉన్న రహస్యం ఏమిటి పూర్వం ఒకసారి జాలర్లు అంటే చేపలు పట్టేవాళ్లు చేపలు పట్టడం కోసమని సముద్రంలోకి వల విసరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఒక పెద్ద ఫిష్ ఒకటి చిక్కుకుంది కాని అది నార్మల్ ఫిష్ కాదు బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా పుట్టిన ఒక దేవకన్య అప్పుడా చేపను సముద్రంలోంచి బయటకు తీసి రెండుగా కోశారు దానితో ఆ చేపరూపంలో ఉన్న దేవకన్యకి శాపవిమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది కాని ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ ఫిష్ గర్భంలో ఇద్దరు పసిబిడ్డలు కనబడ్డారు జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజైన దాసరాజుకి అప్పగించారు ఆ బిడ్డలలో మగబిడ్డ మత్స్యదేశానికి రాజయ్యాడు ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి పుత్రికగా పెరిగింది అలా పెరిగి పెద్దదైన ఆ పాపా పేరే సత్యవతీదేవి బ్రహ్మ మానసపుత్రుడు మరియు సప్తర్షులలో ఒకరైన వశిష్ఠ మహర్షి మనవడు పరాశరముని పరాశరముని యమునానది దాటడానికి వచ్చాడు అతడు మహాతపస్వి వేదాలను అధ్యయనం చేసినవాడు సకల శాస్త్ర పారంగతుడు నదీతీరాన నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునానది మధ్యలో పడవమీద నిల్చుని ఉన్న సత్యవతీదేవి కనిపించింది పరాశరుడు సత్యదేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్లి తనతో సంగమించమని కోరాడు అప్పుడు సత్యవతీదేవి మునిమాట కాదంటే శాపమిస్తాడేమో అని భయపడి వినయంగా మహాత్మా నేనొక జాలరిపుత్రికను నా ఒళ్లంతా చేపల కంపు అది మీరు భరించలేరు అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకుని నా తండ్రికి నేను నా ముఖం ఎలా చూపించను అని అంది దానికి పరాశరుడు ఆమె ఒంటినుండి వస్తున్న చేపల కంపుని పోగొట్టి ఆమె శరీరం నుంచి యోజన దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లేలా చేశాడు అందుకే ఆమెను యోజనగంధి అని కూడా అంటారు అలాగే ఆమె కన్యత్వం చెడకుండా వరమిస్తానని చెప్పాడు అప్పుడు సత్యవతి ఇది పట్టపగలు ఎవరైనా చూస్తే అని మరో సాకు చెప్పి తప్పించుకోవాలని చూసింది దానికి పరాశరుడు అంటూ చిన్నగా స్మైలిచ్చి తన పవర్స్తో క్లౌడ్స్ని సూర్యుణ్ణి అడ్డగించి చీకటి చేశాడు దానితో ఆమె చేసేదేమీ లేక ముని చెప్పిన దానికి అంగీకరించింది వారిద్దరి కలయిక వలన సత్యవతీదేవికి వ్యాసుడు పుట్టాడు ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయ్యాడు తన తల్లికి నమస్కరించి మీకు ఎప్పుడు నాతో అవసరం వచ్చినా నన్ను తలచుకున్న వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్ళిపోయాడు తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు తరువాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను నీతిశాస్త్రాలను ధర్మశాస్త్రాలను రచించాడు తర్వాత వచ్చే స్టోరీలో వ్యాసమహర్షి ఎలా మహాభారతంలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితాడు అనేది తెలుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి జస్ట్ స్టార్ట్ మాత్రమే అసలు కథంతా ముందుంది ఇలా చిన్న చిన్నగా మహాభారతం మొత్తం చెప్పేసుకుందాం మనం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి